హలో బడ్డీస్, ఇడ్లీ రవ్వతో పని లేకుండా మిక్సీతో ఇంట్లో ఏ విధంగా ఇడ్లీ వేసుకోవాలో మీకు చూపించేస్తాను రండి. ఒక కప్పు మినపగుళ్ళు 4 గంటల పాటు నానబెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా రేషన్ బియ్యం కానీ నార్మల్ బియ్యం కానీ 2 కప్పుల బియ్యం తీసుకొని 4 గంటల పాటు నానబెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అటుకులు ఇది ఆప్షనల్. అరకప్పు అటుకులు 1 గంట పాటు నానబెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. అటుకులు మాత్రం ఖచ్చితంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ 3 పిండిలు కూడా కలిపి రాత్రంతా కూడా పక్కన పెట్టేయండి. తర్వాత రోజు కొంచెం ఉప్పు వేసి బాగా కలిపి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ వేసుకోండి. ఉప్పు మాత్రం నెక్స్ట్ డే మార్నింగ్ వేస్తేనే కొంచెం తక్కువగా పులిసే అవకాశం ఉంది. అంతే, ఎంతో రుచికరమైన వెల్వెట్ లాగా మెత్తగా ఉండే ఇడ్లీ రెడీ. ఇది బెస్ట్ ఆప్షన్. ట్రై చేయండి. ఎలా ఉందో నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్యామిలీకి హెల్తీ రెసిపీ అవుతుంది. సబ్స్క్రైబ్ మై ఛానల్.